14 ఎకరాల్లో భారీ ప్రాంగణం, 50 అడుగుల వేదిక, విఐపి, వివిఐపిల కోసం ప్రత్యేక స్టేజీలు. పార్టీ ఆవిర్భావ సభకు జనసేన చేస్తున్న ఏర్పాట్లివి. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తవడంతో ప్లీనరీని గ్రాండ్గా నిర్వహించేందుకు సిద్ధమైంది జనసేన. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ప్లీనరీ నిర్వహించనుంది. సభ ఏర్పాట్లపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం అయితే పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరగనుంది. అయితే చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి భారీ స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది ప్రజానీకం కూడా వస్తారంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం, అతి భారీ స్టేజ్ ఇక్కడ ఏర్పాటు చేశారు చిత్రాడ గ్రామంలో. పూర్తిగా చూడొచ్చు, ఈ స్టేజ్ మించే పవన్ కళ్యాణ్, అలాగే మినిస్టర్స్, అలాగే చూసుకున్నట్లయితే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా, కార్యకర్తలు క్రియాశీలకంగా ఉండేవారందరూ కూడా ఈ స్టేజ్ మించే ప్రసంగిస్తారు. అదే చూసుకున్నట్లయితే పూర్తిగా అతిపెద్ద స్టేజ్, సుమారుగా 50 అడుగుల స్టేజ్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే 20 అడుగులు ఎత్తి ఉండి వెనక నుంచి వచ్చేవారు కూడా, చూసేవారు కూడా కనిపించే విధంగా చూడొచ్చు. ఆ బ్యాక్ డోర్ నుంచి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. ఆ బ్యాక్ డోర్ నుంచి డైరెక్ట్గా స్టేజ్ మీదకి అయితే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. ఇటు పక్కగా చూసుకున్నట్లయితే, ఈ పక్కన చూసుకున్నట్లయితే ఈ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, అలాగే కీలక నేతలందరూ కూడా ఆ డోర్ నుంచి వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది చూసుకున్నట్లయితే మనకి కింద గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేశారు. ఎంవిఐపి, అదే మోస్ట్ ఇంపార్టెంట్ విఐపి, అలాగే చూసుకున్నట్లయితే వివిఐపి, అలాగే విఐపి గ్యాలరీస్ తర్వాత జనరల్ గ్యాలరీ కూడా ఉంటుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే 14 ఎకరాల సుదీర్ఘ ప్రాంగణం ఎస్బీ వెంచర్స్లో అయితే పూర్తిగా ఈ ప్లేనరీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. పూర్తిగా చూసుకోవచ్చు, స్టేజ్కి సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ స్టేజ్కి సంబంధించి కొలతలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా పూర్తిగా చూడొచ్చు మనం. 50 అడుగుల విశాలమైన స్టేజ్. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, 6 లక్షల మంది నుంచి 7 లక్షల మంది వరకు కూడా జనాలు వస్తారంటూ కూడా ఇప్పటికే కార్యకర్తలు అందరూ కూడా వస్తారంటూ కూడా ఇప్పటికే ఎస్టిమేషన్ జరిగింది. అయితే ఎస్టిమేషన్ తగ్గట్టుగానే ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఫెన్సింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చేవే వెళ్ళేవే ఇది అంతా కూడా హైవేకి ఆనుకుని ఉంటుంది. పిఠాపురానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అయితే సిటీలోకి రావడానికి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అయితే ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే షామియానా చైర్స్ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ చైర్స్ అన్నీ కూడా ఇప్పటికే స్టేజ్కి సంబంధించిన చైర్స్, విఐపి గ్యాలరీకి సంబంధించిన చైర్స్ ఒక్కొక్కటిగా అన్నీ కూడా సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటన్నిటిని కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇవన్నీ కూడా పెట్టి ఫెడ్ లైట్స్, అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది, 3 గంటల తర్వాత ఈ ప్లేనరీ అంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఆవిర్భావ సభకి సంబంధించి ఉద్దేశించి మాట్లాడేవాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి, అంటే సుమారుగా 5 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫెడ్ లైట్కి సంబంధించి ఫెడ్ లైట్లు, ఇవన్నీ కూడా ఫెడ్ లైట్లు పెట్టడానికి భారీ ఎత్తుగా ఫెడ్ లైట్లు కూడా తెచ్చారు. అలాగే వాటికి సంబంధించిన స్టాండ్స్ను కూడా ఇప్పటికే ఇక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి సుమారుగా 6 గంటలకి సభా ప్రాంగణానికి రీచ్ అవుతారని కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే పవన్ కళ్యాణ్ నేరుగా హెలిప్యాడ్ ద్వారా హెలికాప్టర్ నుంచి దిగి ఇలా బ్యాక్ డోర్ నుంచి స్టేజ్ మీదకి వస్తారు. అయితే చూసుకోవచ్చు, ఇదంతా కూడా పూర్తిగా మనం ఏదైతే ఈ మెస్సులు ఉన్నాయో, ఈ మెస్సులన్నీ కూడా ప్రొటెక్షన్ మెస్ అంటే పూర్తిగా చూసుకుంటే ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా, ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా వచ్చిన కార్యకర్తలందరూ హ్యాపీగా, అంటే ఏదైతే 14 ఏళ్ల నుంచి కూడా 12 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు వారు ఈ అధికారం కోసం, అధికార స్థాయిలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి ఈ సభ, అంటే అధికారం రుచి చూసిన తర్వాత మొదటి సభ, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్లేనరీ కావడంతో జన సైనికులందరూ భారీ ఎత్తున వస్తారంటూ కూడా ఇప్పటికే ఎస్టిమేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తుంది. పూర్తిగా ఎమ్మెల్యేలు, అలాగే జనసేనకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అసలు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా చూస్తున్నారు. చూస్తే వారి అంచనాలకి మించే ఇక్కడ ఏర్పాట్లు జరగడంతో అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలోనే, అంటే తను గెలిపించి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా చేసిన పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఏదైతే ప్లేనరీకి సంబంధించి ప్లానింగ్ చేశారో, ఏదైనా ప్లేనరీ ఇక్కడ జరగడం కూడా ఒకందుకు పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జనసేనకి సంబంధించి పూర్తిగా
కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు భారీ స్థాయిలో రోజు ఏదైతే మార్చి 14వ తేదీన ఆవిర్భావ సభకి సంబంధించిన ప్లేనరీకి హాజరవుతారంటూ కూడా ఇప్పటికే ఎస్టిమేషన్ వేస్తున్న పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయని పూర్తిగా చెప్పొచ్చు. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలి రానున్నారు. 7 నుంచి 10 లక్షల మంది వస్తారని అంచనా. ఆవిర్భావ దినోత్సవం కాదు, జనసేన విజయోత్సవ సభగా చెబుతున్నారు పార్టీ శ్రేణులు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అయితే భారీ స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతోటి మహిళా నేతలు ఉన్నారు. చైతన్య అజయ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అసలు ఎంతమంది వస్తారనుకుంటున్నారు? దగ్గర ఒక 7 లక్షల మంది అయితే వస్తారు అని వాల్యుయేషన్ ఉంది. అందరికీ చిత్రాడకి వందనం. మా పవన్ కళ్యాణ్ గారు ఫార్మేషన్ డే, 12th ఫార్మేషన్ డే ప్రతి ఒక్కరూ రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారంటే కార్యక్రమాలు చాలా ఫాస్ట్గా ఘనంగా జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్లీనరీ ఆఫ్టర్ విన్నింగ్ ఎలక్షన్స్ కాబట్టి చాలా ఘనంగా చేద్దామని చెప్పి ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి పాల్గొని ప్రతి ఒక్కరూ వస్తున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్లీనరీ మంచి సక్సెస్ఫుల్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ తల్లి రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేడం చూసుకున్నట్లయితే ఇక్కడ చిత్రాడలో పెట్టడానికి అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా విజయవాడలో అట్లాంటి చోట్ల ప్లేనరీస్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో దీనికి ఈ కాన్స్టిట్యున్సీలో పెట్టడానికి అదే రీజన్ అనుకోవచ్చు. ఇప్పుడు అంత ఘనంగా విక్టోరియస్గా బలంగా గెలిచారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వచ్చారు, నిండు మెజారిటీలో గెలిచినారు. సో అదే సంతోషంలో ప్రతి ఒక్కరిని కలిసికట్టుగా వాళ్ళందరితోని సంబరాలు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇక్కడే మన పిఠాపురంలోనే చేయాలి అని చెప్పి ఆయన ఉద్దేశించి అయింది. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గెలిచాక పవన్ కళ్యాణ్ గారు ఫార్మేషన్ డేకి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూడడానికి, ఆయనతో టైం స్పెండ్ చేయడానికి, ఆయన విజయోత్సవం పాల్పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ తల్లి వస్తున్నారండి. సో ఈవెన్ అలా మేము వచ్చామండి. ఇది చూసుకున్నట్లయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలిచారు. ఇక్కడ భారీ మెజారిటీ అందించిన ప్రజలకి ఒక కన్నుల పండుగ చేసేందుకే ప్లేనరీ ఏర్పాట్లు ఇక్కడ చేస్తారంటూ కూడా మేడం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గానికి అందరూ తరలి రావాలంటూ కూడా ఆమె పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారం వచ్చిన తర్వాత మొదటి ప్లేనరీ కావడంతో ప్రత్యేక సంతరించుకుందని కూడా ఆమె చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. వేదికపై అనుమతి ఉన్న వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ఇస్తున్నట్లు చెప్పారు ప్రోగ్రామ్ డిజైనర్ కేకి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. సభకు చేరుకోలేని వారి కోసం కిలోమీటర్ దూరం వరకు హైవే పక్కన ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామంటున్న కేకేతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అయితే భారీ స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కేకే గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంతమంది ఎస్టిమేషన్, అసలు స్టేజ్ ఎలా ఉండబోతుంది? సార్, ఇప్పుడు దాకా 11 సభలు నిర్వహించామండి. రేపు 12వ ఆవిర్భావ సభ, కానీ అది ఒక విజయోత్సవ సభగా చేసుకోబోతున్నాం. అధ్యక్షుల వారి యొక్క ఆదేశాల ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు వచ్చిన 12వ సభ కాబట్టి దాన్ని విజయోత్సవ సభగా ఏర్పాటు చేస్తున్నాం. అందుకనే ఇప్పుడు దాకా జరిగిన సభలన్నిటికంటే ఒక కొత్త రకంగా, అంటే ఎవరూ ఊహించని విధంగా రేపు జరగబోయే సభ ఏర్పాట్లు అలా ఉంటాయండి. ఇప్పటికే దాదాపుగా 90% బార్గెటింగు, గ్యాలరీసు, రిమైనింగ్ వర్క్ అంటే కంప్లీట్ అయిపోయిందండి. బై 12th ఈవినింగ్ కల్లా కూడా సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసేసుకుని 14వ తారీఖు మార్నింగ్కి వచ్చే ఆహ్వానితులు కానీ, తర్వాత జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశాము. దాంతోపాటు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసాము. దాంతోపాటు ఆల్ సైడ్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే దారిలోనే వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, లంచ్. అలానే దాంతోపాటు నైట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఎన్ని లక్షల మంది వచ్చారో అంతమందికి డిన్నర్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి. కాబట్టి ఎవరికి కూడా ఏ అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సార్, స్టేజ్ మీద కళ్యాణ్ గారితో పాటు ఎంతమంది ఉండబోతారు? ఇంకా అది ఫైనల్ అవ్వలేదండి. మా అధ్యక్షుల వారితో పాటు ప్రస్తుతం
నాయల మనోహర్ గారు, నాగబాబు గారు, హరిప్రసాద్ గారు, వారితో పాటు ఇప్పుడు గెలిచిన మంత్రి దుర్గేష్ గారు, వారితో పాటు రిమైనింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫస్ట్ రోలో ఆసీనులు అవుతారండి. తర్వాత ఎవరైతే స్టేజ్ ఎన్వైటీస్ ఉన్నారో అది 2 డేస్లో అది ఫైనలైజ్ అయ్యింది. వాళ్ళందరికీ పైకి సపరేట్గా QR కోడ్ ఇస్తాము. QR కోడ్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళ QR కోడ్ చూపించుకుని వాళ్ళు తప్పితే ఇంకెవరు కూడా ఎలా చేయడానికి వీలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. సెక్యూరిటీ పర్పస్ సంబంధించి ఎంతమంది పోలీస్ సిబ్బంది కానీ అసలు ఎలా ఉంటుంది సార్? మన కాకినాడ ఎస్పీ గారు అయితే ఎప్పుడైతే లెటర్ ఇచ్చామో వారు పూర్తిగా స్పందించారు. దాని మీద వాళ్ళు ఇప్పటికే ఇక్కడ ఉన్న లోకల్ CA గారు, తర్వాత DSP గారు, వారితో పాటు SP గారు, అందరూ IG గారు కూర్చొని దీనికి ఎంతమంది రిక్వైర్డ్ మెన్నో ఆల్రెడీ వాళ్ళు పోస్టింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చిన వెహికల్స్ అన్నిటి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా దగ్గర 5 నుంచి 6 పార్కింగ్ ప్లేసులు, బస్సెస్లో వచ్చే వాళ్ళకి బస్సెస్ పార్కింగ్ ప్లేసులు కూడా అన్నీ అలాట్ చేయడం జరిగిందండి. అవన్నీ కూడా వితిన్ 2 డేస్లో మొత్తం SP గారి దగ్గర నుంచి మీకు అందుతుందండి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరికొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఇలాంటి ఒక మహాసభ నిర్వహించడం అనేది ఎలా చూస్తారు? మాకు చాలా పిఠాపురం ఒక పుట్టిన పిఠాపురంలో ఒక వ్యక్తిగా, అలాగే జనసేన పార్టీ పిఠాపురం నాయకులుగా చాలా ఆనందంగా ఉందండి. మాకు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని మా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే పిఠాపురం ప్రజలందరికీ మీరంతా నన్ను నెగ్గించి పంపారు, మీకు గిఫ్ట్ ఇస్తాన్న ఉద్దేశంతో కూడా ఆయన ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎక్కడా జరగని ప్రిలిమినరీ సభ అవనండి, ఈ RBO సభ అవనండి, దినోత్సవ సభ అని మీకు ముందే చెప్పారు. చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ ఆనందాన్ని కూడా ఆయనకి మా జన సైనికులు అవ్వండి, వీర మహిళలు అవ్వండి, అందరూ కూడా కలిసి మేము పాల్గొంచుకుని ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 9-10 గంటలకు అందరూ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మరికొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, అసలు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎంతమంది వాలంటీర్గా ఈ సభల్లో పాల్గొంటున్నారు? అసలు ఎంతమంది వస్తారు ఓవరాల్గా అనుకుంటున్నారు స్టేట్ నుంచి? మాకు ప్రతి జనసేన మా ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఫస్ట్ నుంచి కూడా మా ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి వ్యక్తిని కూడా ఒక ఇంటికి వచ్చిన అతిథిలాగా చూసుకుంటామండి. మాకు మ్యారేజ్లో ఎలా అయితే మేము వాళ్ళని ఇది తీసుకుంటాము అలాగే చేస్తాము. ఉభయ గోదావరి జిల్లాలో మాకు ఫస్ట్ నుంచి ఉన్నదండి. అలాగే మన వాలంటీర్స్గా వచ్చే వాళ్ళని మనం అసలు లెక్క పెట్టలేము సార్. ప్రతి కార్యకర్త కూడా వాలంటీర్గా వచ్చి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారండి. గత 10 రోజుల నుంచి మేము డే అండ్ నైట్ కూడా ఇక్కడే ప్రతి కార్యకర్త వచ్చి రాత్రులు పగలు వాళ్ళు వాలంటీర్గా చేస్తున్నారు సార్. మా టౌన్ కుర్రాళ్ళు అవునండి, రూరల్ అవునండి, వీర మహిళలు మొత్తం అందరూ కూడా వాలంటీర్గా చేస్తున్నారు సార్. తర్వాత సార్ గెలిచిన తర్వాత ప్రతిరోజు మాకు పండగ సార్. ఎందుకంటే సంక్రాంతి అంటే మా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి మాకు పెద్ద పండుగ సార్. అలాంటి సార్ గెలిచిన 9 నెలల నుంచి కూడా ప్రతిరోజు సంక్రాంతి సార్. ఈ సభ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే కుంభమేళా అనేది మనం అదే అని రిపీట్గా చెప్పేదే కానండి. కుంభమేళాలో ఎలా జరిగిందో దాన్ని మించి జరుగుద్ది అన్న కాన్ఫిడెన్స్ మొత్తం యావత్ భారతదేశం కూడా చూస్తుంది సార్. మన 2 రాష్ట్రాలే కాకుండా సార్ ఒక ప్రసంగానికి మొత్తం భారతదేశం వ్యాప్తంగా అందరూ అన్ని రాష్ట్రాల వారు కూడా చూస్తున్నారు సార్. దేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద సభ, ఇంత భారీ ఎత్తున సభ నిర్వహించలేదు అని చెప్పేసి దేశం అంతా పిఠాపురం వైపు చూసే విధంగా ఈ సభ ఉండబోతుంది. ఇది మా పిఠాపురం ప్రజలకి మాకెంతో గర్వకారణం. ఆయన మమ్మల్ని ఉద్దేశించి మా మీద అభిమానంతో మా ప్రాంతంలో ఇంత గొప్ప సభ నిర్వహించడం అనేది మేమందరం పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి భావిస్తున్నాం. ఈ సభని మేమందరం దగ్గరుండి వచ్చిన వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించి ఆప్యాయంగా చూసుకుని పిఠాపురం గౌరవం ఏదో రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా తెలియజేస్తాం. జై జనసేన. ఇది చూసుకున్నట్లయితే టోటల్గా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జరగబోయే ప్లేనరీ మాత్రం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి పండుగ అంటున్నారు. అదేవిధంగా జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి అందరికీ పండుగ. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత మొదటి ప్లేనరీ కావడంతో అనేక ప్రత్యేక ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో జరుగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా స్టేజ్ పైన ఉండే వాళ్ళకి QR కోడ్తో సంబంధించిన ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ QR కోడ్ స్కాన్ చేసుకున్న వారికి మాత్రమే స్టేజ్ పై ఎంట్రీ ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.